వాళ్ళకి హంపు బాగుందా, కాలు బాగుందా, కన్ను బాగుందా, రంగులు ఉన్నాయా, ఆ 9 నవనలుపులు చూసుకుని వాళ్ళు సెమన్ తెస్తారు. దానికి మెడ ఉందా, కాలు ఉందా, జబ్బు ఉందా, బైక్ మందం ఉందా, కన్ను పెద్ద కన్ను ఉందా, ఆ కొన్ని సెలక్షన్లు వాళ్ళు రైతు వారీగా సెలక్షన్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ దారి వేరే ఉంటుంది. ఆ సెలక్షన్లో సెమన్లు తీసేసరికి ఇప్పుడు గవర్నమెంట్ సెమన్కి ప్రతి దూడ మీరు అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్ సెమన్ చేసిన దూడ ప్రతి దూడ కూడా ఏదో కొంకతోనే పడుతుంది. జాతి పడుతుంది కానీ ఏదో కొంక, సుడి తప్పో ఇంకోటి తప్పో, బొడ్డు బారు లక్షణాలు, అన్ని లక్షణాలు కూడా అన్నీ బాగుంటే సుడి తప్పు ఉంటుంది. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అసలు. ఒంగోలు బ్రీడు, అందులో ఒంగోలు ఏమవుద్దంటే 7% సెమన్ 100 స్ట్రాలు చేస్తే వాటిల్లో 25 పనికి వస్తాయి. 75 స్ట్రాలు ఫెయిల్ అయిపోతాయి నైట్రోజన్లో వేసినాక. ఎందుకంటారేమో దాంట్లో కౌంట్ 20, 22, 25 మించి ఉండదు. అదే ముర్రా గేదల్లో కానీ, హెచ్ఎఫ్లో కానీ, ఈ గిర్రల్లో కానీ, ఇంకా వేరే ఏట్లో అయినా 70-75% ఉంటుంది. మొటిలిటీ దీంట్లోకి వచ్చేసరికి బాగా తక్కువ ఉంటుంది ఒంగోలు. అందుకని ఈ ఒంగోలు సెమన్లో ఆవులు కూడా ఎక్కువ తిరగబోలుతూ ఉంటాయి, కట్టవు. గవర్నమెంట్ సెమన్లో ఒక్కొక్క ఆవు 5 సార్లు 6 సార్లు చేసినా కట్టకుండా తిరగబోలుతా కారణం అది. నేను టెస్ట్ చేయించాను. నేను సెమన్ తీసేటప్పుడు నేను టెస్ట్ చేయించాను. హెచ్ఎఫ్ తెప్పించాను, ఒంగోలు తెప్పించాను. హెచ్ఎఫ్ పర్సంటేజ్ గవర్నమెంట్ది 75% ఉంటే ఒంగోలు 20, 22, 25 ఉన్నాయి.